మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమైన రథసప్తమైంది. మాఘమాసంలో షష్ఠికి స్కంద షష్ఠి అని పేరు. మాఘమాసంలో చతుర్థి డుంఠి వినాయకునికి ప్రీతిపాత్రం అని చెప్తారు. అలాగే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపర్వమై అది గొప్పదైంది. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మహాశివరాత్రియే అది మహాపర్వమైనది. అను మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది. అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికంతటికి సారవంతమైనటువంటి స్థానం అది. ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము పూర్ణత పూర్ణిమ తిథి అందు ఉంటుంది. అందుకే ఆ మాసం ఏ నక్షత్ర ప్రధానంగా వచ్చిందో ఆ నక్షత్రం ఆ పూర్ణిమ నాడు ఉంటుంది. ఈ మాఘ పూర్ణిమ ప్రత్యేకమైనటువంటి విశేషమైనదని సాక్షాత్ కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులతో చెప్పినట్లుగా భారతంలో ఉన్న వాక్యం. స్నానదాన విహీనాస్తు ననేయా పాండునందన. ఈ మాఘమాసంలో స్నానము దానము జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్ని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు. అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు.